హాయ్ అందరికీ! ఈరోజు మనం మైదా పిండితో బిస్కెట్స్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఒక 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ నెయ్యి అండ్ 1 గ్లాస్ ఆఫ్ అంటే సేమ్ గ్లాస్ కొలత తీసుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. బిస్కెట్స్ టేస్ట్ అయినా అన్నీ చూసారా మంచిగా విస్క్ చేసుకోవాలి. మనకి ఆ షుగర్ మెల్ట్ అయిపోవాలి. బాగా విస్క్ చేసుకున్నాక నెయ్యి కొంచెం గడ్డిపోయిందండి. అందులోకి మనకి డో లాగా ప్రిపేర్ అవ్వాలి. గోధుమ పిండి మనము చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగా అయ్యేదాకా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలండి. అందులోనే ఒక చిటికెడు సాల్ట్ అండ్ వంట సోడా కొంచెం ఒక చిటికెడు వేసుకొని మనకి డో లాగా ప్రిపేర్ అవ్వాలండి. అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ చేయాలి. ఒకేసారి వేస్తే మనకి పిండి గట్టిగా వచ్చేసి అవి బిస్కెట్స్ సరిగ్గా రావన్నమాట. నాకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. తినేటప్పుడైనా సరే చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఎలా వస్తాయో అనుకున్నాను, కానీ ఫస్ట్ కొంచెం మెత్తగా ఉన్నా చల్లగా అయ్యే కొద్దీ మంచిగా వచ్చాయండి. క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. పిల్లలైనా సరే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి, కొంచెం కొంచెం ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఎలా ఉండాలంటే సాఫ్ట్గా ఉండాలి పిండి, మరీ గట్టిగా ఉండొద్దు. గట్టిగా ఉంటే ఏంటంటే మనకి రుద్దేటప్పుడైనా సరే, ఇప్పుడు కాల్చేటప్పుడైనా సరే, మనం వేయించుకునేటప్పుడు చాలా అంటే చాలా గట్టిగా వస్తాయి, తినలేము, మనకి కష్టంగా అనిపిస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉండదు. చూసారా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి పిండికి. చూడండి, ఒక లిడ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. తర్వాతకి కొంచెం మైదా పిండి ఆర్ గోధుమ పిండి వేసి దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఎట్లా అంటే చపాతీలాగా అంటే పల్చగా చేసుకోవద్దండి. ఒక 1/2 ఇంచ్ మందంలో మనం రోల్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి మీకు. ఇలా మంచిగా రోల్ చేసుకొని మనకి కింద అంటుకోకుండా కొంచెం మైదా ఆర్ గోధుమ పిండి ఏదో ఒకటి వేసుకుంటూ మంచిగా డస్ట్ చేసుకుంటూ చేసుకోండి. మీకు మంచిగా వస్తుంది. చూడండి, మీకు ఒక 1/2 ఇంచ్ మందంలో ఉంటే మనకు కాలడం అయినా లోపల దాకా కాలుతుంది. తర్వాతకి ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని తర్వాతకి మనకి ఏ సైజ్ కావాలంటే క్యూబ్స్ లాగా ఆర్ డైమండ్స్ లాగా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. అవి కొంచెం పలుచగా రుద్దుకోండి. మరీ మందంగా రుద్దేసుకుంటే మనకి కాలడానికి చాలా టైం పడుతుంది, లోపల ఉడకదు. చూడండి, క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కాగనిచ్చి బంద్ చేసేయాలండి. తర్వాతకి మనం చేసుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అసలు వాటిని ముట్టుకోకుండా గరిటెతో అలా అలా అంటూ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలండి. చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి.